టౌన్షిప్స్ లో సరైన వస్తువులు లేని టౌన్షిప్స్ లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పోయిన 2018లో కూడా ముంపు మండలాల కోసం 7 ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను. నేను వచ్చి నిలబడ్డాను. చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే, నేను వచ్చి రోజు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఇక్కడ ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్టు ఎంత అయిందనేది చూసే అవకాశం ఉండేది. ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు, చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 1,60,000 ఎక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ. నాకు కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు, పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది. మా కష్టాలు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు. 1,60,000 మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు. ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ, మనకి కొవ్వూరు కానీ, మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. నువ్వు పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి పెద్దలు, పిన్నలు, యువతులు, యువకులు మీరందరూ ఉన్నారు, మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం. చిర్రి బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. పాపం పుట్ట వెంకటేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు ఇందాకనే పాపం నిన్న మేమందరం ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడాం. బలమైన గొంతు అయింది. అన్ని సభల్లో మాట్లాడి పాపం ఆయనకు కూడా గొంతు దెబ్బతింది. ఒకటే మాట చెప్పమన్నారు ఆయన ఇందాక నుంచి నా చెవులో, మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద అభ్యర్థిగా గెలిపించండి. పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను. నేను పోలవరం గుండెనవుతాను, నేను పోలవరం ప్రజల యొక్క గళమవుతాను అని చెప్తా ఉన్నాను. వారికి అండగా నేనున్నాను. చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, జాతీయ నాయకులతో మాట్లాడతాను. ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను, ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే ప్రధానమైంది పోలవరం గనుక మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం. పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అది 1,60,000 మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మనం నేను చేసిన అజ్ఞాతవాసి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఏంటంటే, మనకి చిన్నపాటి సౌకర్యం ఒక కుర్చీ కావాలంటేనే ఒక పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది. దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కుర్చీ చేయాల్సి వస్తుంది. అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది. ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి. పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది. ఈ రోజున మనం ఎందుకు పోలవరం నుంచి నేను పిలుపునిస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి. పోలవరంకి ఈ రోజున 47,000 కోట్ల చిల్లరతోటి 2018లో మొత్తం పూర్తి చేస్తాం. 2014-18లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి దాని నిజంగా 50% అయిపోయింది. 50% అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడో ఇక్కడ. గిరిజనుల్ని నమ్మించాడు. అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది, మొత్తం పూర్తి చేస్తాం, రీహాబిలిటేషన్, రీలొకేషన్ ప్యాకేజ్, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు. ఈ రోజు దాకా చేయలే. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడాను. కేంద్రం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా ఈ 1,60,000 మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది చాలా కష్టమైనది. దాని నుంచి తప్పించుకోవడానికి
జగన్ దీన్ని ముందుకు తీసుకెళ్ళా ప్రాజెక్టుని చంపేశాడు. అప్పులు అలాగే ఉండిపోయినాయి. నేను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడాను. జెండాలు కొంచెం దించను మన టీవీలో, జనసేన జెండాలు అని కొంచెం కింద. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు. ఆయన ఒకటే అన్నారు, మనం ఈ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీఎం లాగా అయిపోయిందని. ఎనీ టైం మనీ, డబ్బులు కావాలా ఒక చిన్న పని మొదలుపెట్టు, శాంక్షన్లు ఇచ్చుకో, డబ్బులు దోచి. ఎవడు సఫర్ అవుతున్నాడు? రాష్ట్రం సఫర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మీకు ఎంత డిమాండ్ ఉంది? మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి. జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది, ఏలూరుకి. మీ అందరికి కోరిక కూడా నా దృష్టిలో ఉంది. పోలవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాలి, ఇక్కడే నిలబడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్ గా. ఆ అంశాన్ని కూడా మన చంద్రబాబు గారు నేను రైల్వే కోడూరులో మాట్లాడుతూ, రాజంపేటలో మాట్లాడుతూ, పునర్విభజన తిరిగి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కోరిక మేరకు ఇది కావాలి, ఇక్కడ మనకి పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించే దృష్టి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పోలవరం ఎప్పుడు అవుతుంది అని వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు. ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు. అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి? మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వీళ్ళు డాన్సులు ప్రాక్టీసులు చేయడానిక? డాన్సులు ప్రాక్టీసులు చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు వెళ్ళి నిజంగా నేను 2018లో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు. కడుపు మండి, ఇది పోలవరం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చెప్తా ఉన్నాను. అడవుల్లోకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? కష్టాలని ప్రభుత్వాలు తీర్చలేకపోతే, చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాడు. అందుకని నేను అలాంటి యువత, మీరు కేవలం ఉత్సాహం, కేకలు, అరుపులు అరిస్తే సరిపోద్దు. జన సైనికులు చెప్తున్నారు, అరవండి. అరుపుల వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. నేను తిరిగాను మీ వయసులో, ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగాను నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని, నేర్చుకుంటా ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని. మన మీద ఉన్న బాధ్యత ఏంటి ఇక్కడ ఈ రోజున? మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలం అయిపోయినాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్లు దొడచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డలు రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతా ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డ అంటాడు మాట్లాడితే. 1,60,000 మంది చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి. వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్ర నాయకులు, ప్రాజెక్టు ఫినిష్ చేయడం మేము చేసేయగలం, చేసేస్తాం. కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది. దానికి మీరు ఏం చేస్తారు? దానికి నేను ఒకటే చెప్తున్న సమాధానం. మీరందరూ యువత, మెడలపైన, మిద్దెలపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు? 33,000 కోట్ల చిల్లర అంతే. దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి. 1,60,000 మందికి
ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయచ్చు 33,000 కోట్ల చిల్లరతోటి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి, వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు. రంగులు తీయాలని కోర్టేస్తే మళ్ళీ తీయడానికి అయిన ఖర్చు 1000 కోట్లు. ఇక్కడే 2,300 కోట్లు. ఎవరు తిన్నట్టు అది? ఆ డబ్బు ఎవరు తిన్నట్టు? ఆ డబ్బు మద్యం. పాపం కరణం రాంబాబు గారు నాకు చెప్పారు, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో భార్యాభర్తలు బాధపడుతుంటే ఒకటే చెప్పారు, మందు మన పుట్టాయిగూడెంలో అనుకుంటా దాదాపు 29 మంది 30 మంది చనిపోయారు కల్తీ మందు దాగి. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటి? వైఎస్ జగన్ చెప్పింది ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు? ఎన్ని కోట్లు మద్యపానం మీద సంపాదించేది? ఎన్ని కోట్లు తెలుసా మీకు మద్యపానం మీద సంపాదిస్తుంది? కల్తీ మందు మీద పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు సంపాదిస్తుంది, వైఎస్ జగన్ సంపాదిస్తుంది. మీకు ఎంత తెలుసా? పోలవరం ప్రాజెక్టుకి ఆర్ఆర్ కంటే కూడా చాలా ఎక్కువ 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని అమ్మి మీకు జబ్బులిచ్చి కొన్ని వేల పుస్తలు తెంపేసి ఆడబిడ్డల మెళ్ళ ఉన్న తాళిబొట్లు తెంపేసి 41,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే డబ్బు ఉంది. డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది డబ్బు. ఈ రోజున మన ముఖాన డబ్బులు ఇసిరేస్తారు. ఓటుకి 1000 అంటారు, 10,000 అంటారు, 4,000 అంటారు, కుటుంబానికి 1,00,000 అంటారు. జనం కోరుకునేది ఓటుకి 2,000, 5,000, అది వేరే సంగతి. నువ్వు ఇవ్వాల్సింది మా తరతరాలుగా ఉంటున్న ఊళ్ళలో నుంచి మమ్మల్ని పంపేసే ప్రాజెక్టు కోసమని నువ్వు మాటిచ్చావు. ముఖ్యమంత్రి కాకముందు మాటిచ్చావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాటిచ్చావు, కానీ ఈ రోజున పట్టించుకోవడం బానేశావు. కానీ మందు అమ్మటం మటుకు ఆపలా. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున కూర్చోబెట్టి మద్యాన్ని అమ్ముతా 41,000 కోట్ల రూపాయలు దాని మీద సంపాదించాడు. అలాగే ఇసుక మీద 40,000 కోట్ల రూపాయలు. ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు గారిని అడగండి, ఎందుకు కడుపు మండి అక్కడ జై భీమ్ అని మన జెండా ఎగురుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురై భారత ప్రెసిడెంట్ కోవింద్ రామ్ గారికి ఒకటే మెసేజ్ పెట్టాడు. అబ్బాయి, నాకు నక్సలైట్ లో జాయిన్ అవ్వాలని, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అసలు నక్సలైట్లకు వెళ్తాడా లేదా అది వేరే విషయం. ఎందుకు వచ్చింది కోపం అంటే, వ్యవస్థలు గనక పని చేయకపోతే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ వ్యవస్థలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు. కోపాలు వస్తాయి. ఒకడికి కోపం వస్తే కోపమేది, ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అవుతుంది. అది ఎందుకు మనుషులు తిరగబడతారు? ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? ఈ రోజున అలయన్స్ అనేది ఒకళ్ళు కాదు, ఒక సమూహం. అది వైసీపీ అనేది ఒకటి వచ్చి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించండి. ప్రకృతి వనరులు ఎవరివి? ఈ చెట్టు పుట్ట ఎవరిది? ఈ నేల నీరు ఎవరిది? మనది. హక్కు మనది. జై భీమ్ అని జెండా పెట్టుకుంటే సరిపోదు. అన్యాయం జరిగినప్పుడు, మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఎదురు తిరగబడకపోతే, అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మనం ఎన్ని జెండాలు మోసినా, ఎన్ని ఎజెండాలు చెప్పినా ముందుకెళ్ళలేము. 5 సంవత్సరాలకు ఒక సమయం మీకు. 5 సంవత్సరాలకి మీరు తిరగబడే సమయం ఒకటి వస్తుంది. 13 రోజుల ఎన్నికలు. మే 13కి ఎన్నికలు వచ్చేస్తాయి. మే 13న మీరు ఏం చేయాలి? మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి. నా మనసులో ఒకటే మాట ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని కింద మీద పడి అందరూ కలిస్తే పూర్తి చేసేయచ్చు.
కానీ మోస్ట్ ఛాలెంజింగ్, ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఛాలెంజ్. 33,000 కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్. ముందుగా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు 41,000 కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి, కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి. ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా. ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి కాబట్టి నేను వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను. ఒకటి, మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజీకి మీరు సహాయం చేయండి. R&R ప్యాకేజ్కి 5 కోట్ల మంది ప్రజలకి, పోలవరం 5 కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం 1,60,000 మంది గిరిజనులు, గిరిజనేతరులు నలిగిపోయారు. వారికి ఎలా నిలబడాలి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి, హాస్పిటల్స్ రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా. పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 5 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి మనందరి బాధ్యత 33,000 కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం. నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను, అభ్యర్థిస్తాను. నేను స్పెషల్ సెస్ పెట్టాలి. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎవరిదో జగన్ చేసిన దోపిడీకి 41,000 కోట్లు జగన్ చేసిన దోపిడీకి, మధ్యంలో 40,000 కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి? బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు కట్టాలి. దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఏ రోజైనా సరే, కూటమి ప్రభుత్వం రాగానే నేను, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. నేనైతే ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని. మీ అందరి ఆశీస్సులు, మీకు దీవెన్లు, పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. పోలవరం గళ వినిపిస్తాం. పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా. మన చెర్రి బాలరాజు గారు కాదంటారు, కరాడు రాంబాబు గారు, జనసేన బాలరాజు గారు అంటా ఉన్నారు. ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్లో, పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో మాట్లాడతారు, ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం. 5 కోట్ల మంది ప్రజలకి ఒకటే విన్నవించుకుంటాం. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను విన్నవించుకుంటా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా. ప్రధానమంత్రి గారిని చెప్తా, నేను దీనికి పరిష్కారం ఏంటి? 33,000 కోట్ల పైచిలకు R&R ప్యాకేజీకి పరిష్కారం ఏంటి? ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి, తప్పదు. దానికి వంతుగా మీరు గనుక పోలవరం R&R సెస్ ఒకటి విధిస్తే తప్ప, ఎందుకంటే 60 రూపాయల మందు, 60 రూపాయల కోట ఉండే మందు 200 రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ 1,60,000 మంది పైచిలుకు గిరిజనులకి అన్నగా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికోసం 5 కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి, తప్పదు. అందరం కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా, ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను, ఇక్కడి నుంచి అడుగుతున్నాం. దాంట్లో భాగంగా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది. జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు, వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, మార్చేసుకున్నారు. నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి. డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు.
జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, ఏటీఎం అయిపోయింది వాళ్ళకి. కానీ నలిగిపోతుంది 1,60,000 మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు. వీళ్ళ కోసం నిలబడాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి. ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం 7 తెలంగాణ మండలాలు ఆంధ్రాలో కలిసిపోయినాయి. మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను, మర్చిపోకున్నది మీకు మాటిస్తున్నాను ఈ రోజున. అలాగే 40 రూపాయల మందు మనం 200 రూపాయలు కొనడానికి సిద్ధపడిపోయాం. పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా చొప్పులేసుకుంటే ఒక్క 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం, అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం. ఆ బాధ్యత జనసేన. ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను. వారి మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా, నేనైతే ఈరోజు చెప్తున్నా, పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే గనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేలా చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులను చూస్తా ఉంటే, ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్టా బుట్టా తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున, నా స్వంత డబ్బు 1 కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను. 33,000 కోట్లలో 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీకోసం. 33,000 కోట్లు నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం 1 కోటి రూపాయలు నేనే ఇస్తాను. దానికోసం మిగతా అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరం కలిసి తలా నేను 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి, చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరంకి నీళ్లు రావాల్సిందే, సాగునీరు అవసరాలు తీరాల్సిందే, మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. ఛాలెంజ్గా తీసుకుందాం. నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా, నాకు తెలుసు బరువని, తెలియని వ్యక్తినేం కాదు. చెగువారాన్ని ఇష్టపడేవాడిని. సగర భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో? ఎక్కడో ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన. అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత, ముందుండి నడిపించే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత. నేను మీ గళం అవుతాను. జగన్ ఎంత నీచత్వానికి ఒడిగడతాడంటే, ఇప్పుడు పొలాలు మనందరం నన్ను అడిగారు. రాజీవ్ సర్దేశాయ్ అని ఒక ఎన్డీటీవీ ఛానల్ అనుకుంటా, ఆయన నన్ను అడిగాడు, మీ వల్ల కాపు సామాజిక వర్గం మీరు ప్రభావితం చేస్తారా అంటే నేను ఒకటే చెప్పాను, మనందరినీ నీతో నాతో సహా మనందరం ఏ కులంలో పుట్టాలి మనకెవరికి చాయిస్ లేదు, ఏ ప్రాంతంలో పుట్టాలి చాయిస్ లేదు, కానీ మనిషిగా ఎలా ఉండాలా లేదా అనేది అయితే మటుకు చాయిస్ మనకు ఉంది. నేను జాషువా చెప్పిన విశ్వనరుణ్ణి. నేను అన్నీ బాగుండాలని కోరుకుంటా. అలాంటిది
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ ఆఫ్ చేశాడు. దేనికోసం ఆఫ్ చేశాడు అంటే అక్కడంతా కూర్చొని ఆ పొలాలు కొంతమంది అన్ని కులాల వారికి ఉంటాయి, అది కొన్ని కులాలకి చెందకూడదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి ప్రాజెక్ట్ ఆపేశాడు. భగీరథ మహర్షి ఈ కులానికి రావాలి, ఈ కులానికి రాకూడదు అనుకున్న సకల మానవాళికి దాహం తీరాలి అని చెప్పి గంగని తీసుకొచ్చాడు. కానీ ఈ వ్యక్తి క్యాపిటల్ మార్చేశాడు, పోలవరం పూర్తి చేయడు, చింతలపూడి ఏమో కూర్చోబెట్టి కొంతమందికి వెళ్తుంది మిగతా వాళ్ళకి రాదని చెప్పి చింతలపూడిని ఆఫ్ చేశాడు. ఏది చెయ్యి, క్యాపిటల్ లాంటి కక్ష ఉండాలి, ఎంత స్థాయిలో న్యాయం జరిగే వరకు కోపం అంటే కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద కుల కక్ష. నిన్న కిర్లంపూడిలో కూడా మాట్లాడా. కిర్లంపూడి సభలో మాట్లాడితే అందరు నన్ను అడుగుతారు, కూర్చోబెట్టి నన్ను కూర్చొని తెగ తిడతా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తెగ తిడతా ఉంటారు నన్ను. కిర్లంపూడి సభలో చెప్పారు, మీరు ఏదైనా సరే ఒక మాట అనుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నిలబడాలని చెప్పినప్పుడు నాకు తెలుసు అది ప్రాణానికి తెగిపోయేంత, ప్రాణాలు మెడకాయ తెగిపోయేంత బాధ్యతను తెలుసు. దేనికి తీసుకుంటాం, నిలబడాలి అని. దశాబ్దం ఒక మాట చెప్పారంటే నిలబడిపోయా, 2 చోట్ల ఓడిపోయినా నిలబడిపోయా. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక్ గారు 2.5 దశాబ్దాల పైన నలిగి ఈ రోజున ప్రధానమంత్రి గారు గుర్తించే స్థాయికి ఆయన ఒక ఉద్యమాన్ని నడిపారు. అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉందనుకోండి, ఒకటి ప్రారంభిస్తే బాధ్యత ఎత్తుకుంటే దానికోసం జరగనివ్వకపోతే అది వేరే విషయం, నిలబడాలి. ఈ రోజున ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా జగన్ మనుషులు ముందుకు తీసుకెళ్తున్నారు. చింతలపూడి ప్రాజెక్ట్ ఏమో అది కమ్మవారికి వారికి ఉన్న పొలాలకు వెళ్తున్నాయని చెప్పి, అది కమ్మవారికి పొలాలు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళకి చింతలపూడి ప్రాజెక్టు ఆపేశారు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకూడదంటే అది కేంద్రంలో పాలసీ, అది మర్చిపోదా, దాన్ని జగన్ సంగతి అది అతని ఆలోచన కాదంట్లా. మరి వాట్ అబౌట్ ఈ ఈబీసీకి ఏమైంది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఆర్థికంగా వెనకబడ్డ కాపులకి ఎందుకు నువ్వు చేయలా, ఎందుకు మాట్లాడలా? మన కాపు సామాజిక వర్గం నాయకులు కూడా ఇదే మాట్లాడారు, వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి నాయకులకు కూడా. మీరు కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5% ఒకేసారి మీకు ఇబ్బంది అనుకుందాం, 0.5% కూడా ఇవ్వలేరా మీరు? 0.5% కూడా చెప్పలేరా? అంటే ఎందుకని అంటే నన్ను కూర్చోబెట్టి నేను అందరినీ ప్రభావితం చేస్తానని. నిజంగా కాపు సామాజిక వర్గం అంతా మొత్తం నాతోటి సంపూర్ణంగా ఉండుంటే ఈ రోజు నీ రాష్ట్రాన్ని వెళ్ళే స్థాయి ఉండేది కదా నాకు. అవన్నీ ఎందుకు చేయలేం? ప్రజల గుండెల్లో, ఎందుకంటే ఒక్క కులం వల్ల రాజకీయాన్ని నడపలేం. నాకు ఆ గౌరవం ఉంది. ప్రాజెక్టు లాస్ట్ లో మీకు చంద్రబాబు గారు నేను పొద్దున్నే సిద్ధార్థనాథ్ సింగ్ గారు నేను మేము ముగ్గురం కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మనం ఇచ్చిన మేనిఫెస్టోకి కేంద్ర భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కూర్చోబెట్టి, ఆయన మోడీ గారి ఫోటో ఇద్దని. మోడీ గారు ఫోటో ఇద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నీకు మోడీ గారికి అంత పరిచయం ఉందనుకుంటున్నావా? అట్లీస్ట్ నేను చెప్తే మాట బాగుంటుంది, నువ్వు చెప్తే చండాలంగా ఉంటుంది. జగన్ 30 కేసులు పైన ఉన్నాయి నీకు. నేను ప్రత్యేకించి ఈ రోజున వైసీపీకి ఇక్కడ పోలవరం మొత్తం ఎందుకు ఓట్లు వేయకూడదో మీకు చెప్పాను. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇప్పుడు మీరు ఉదాహరణకి
అక్కడ ఆవిడ బిడ్డను పట్టుకుంది, ఆవిడ ఆ జీప్ మీద, ఆ బండి మీద. మీరేనమ్మా, మీ బిడ్డకి ఆస్తి ఇవ్వాలని కోరుకుంటారా మీరు? మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా? ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలమో ఇచ్చారా మీ నాన్నగారు? మీకు ఎంతో కొంత ఉందమ్మా? ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందమ్మా మీకు? ఒక అర ఎకరమో చిన్నపాటి జాగా ఉంది కదా మీకు? రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ ని చూద్దాం, తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు, సారాలతో చంపేస్తాడు, రక్తాలు తాగేస్తాడు, అది వేరే విషయం. అవన్నీ కాకుండా ఈ నేల ఎవరిది? మనకి వారసత్వాలుగా కొంతమందికి వచ్చింది ఈ నేల. ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఏం చేశాడు? పాస్పోర్టే ఉంది, భారతదేశపు పాస్పోర్టు, లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్. భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది, లేదంటే ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, కానీ జగన్ ఫోటో ఉండదు. మన దరిద్రం ఏంటంటే ప్రతి పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది. నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా? మీరు అడగాలి. యువత పవర్ స్టార్ అని మాట్లాడతారు మీరు కూర్చోబెట్టి. మీరు అడగాల్సింది జగన్ని. ఈ కోపం, ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ నాయకుల మీద చూపించండి. మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు మీకు వచ్చినాయి? ఎవరికన్నా ఫీజు రీఎంబర్స్మెంట్లు వచ్చినాయా మీకు? ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎవరిని అడగాలి? కోపాన్ని ఎవడు మీరు చూపిస్తాడు? ఎన్నికల్లో మీరు చూపించాలి మీరు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కి మన పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసేసుకున్నాడు. మనకి సరిహద్దు రాళ్లలో జగన్ బొమ్మ. వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు, జగన్ కుటుంబీకులకి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన వాడి ఆస్తి లాక్కోవడం చాలా ఆనవాయితీ వాళ్ళకి. దానికి ఇన్సిడెంట్ కూడా చెప్తా. వెంకట్ నరసాయి గారు అని చెప్పి రైల్వే కోడూరులో వెరైటీస్ మైన్, ఆయనకి పాప అక్కడ ఉన్నాయని కనిపెట్టిన వ్యక్తి, గుర్తించిన వ్యక్తి. ఆయన ఒక చిన్న మైనింగ్ లీజ్ తీసుకొని వైఎస్ జగన్ గారి తాతగారికి మనుషుల్ని పనికి పెట్టుకున్నారు. పనికి పెట్టుకుంటే వెంకట నరసాయి గారిని కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు, అని చనిపోయారు. ఆ వెరైటీస్ మైన్ వైఎస్ కుటుంబీకులకు వెళ్ళిపోయింది. సో పక్కనోడి ఆస్తి దోచుకోవడం అనేది అది వాడి కుటుంబ లక్షణం, అది వారి డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఏంటి? అది మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి తప్ప వైఎస్ జగన్ ఫోటో ఎందుకు? ఇది మనం ఆలోచించాలి. అలాగే ఉదాహరణకి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మీ ఇల్లు మీది అని చెప్పి మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట, వెళ్ళి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఓకే అని పెట్టకపోతే మళ్ళీ సంతకం మళ్ళీ గుర్తించరు. పోనీ మీరు కొంతకాలం వేరే ఊరు వెళ్ళారనుకుందాం, వైసీపీ నుంచో వాళ్ళ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు మీ ఇల్లు ఆక్రమించేస్తారు. జనరల్ గా అలా కబ్జా పెడితే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు మన కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆప్షన్ తీసేశారు. కోర్టుకి వెళ్ళకూడదంట, వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళాలంట. అధికారులు వాళ్ళ మనుషులైతే మన మాట ఎవడంటాడు? ఈరోజు చూశారు కదా, చిన్నపాటి పని చేసుకోవాలంటే వాళ్ళ అధికారులు చెప్పకపోతే మన మాట వింటల్లా. అలాంటిది మన మాట ఎవరింటారు? వెళ్ళి వాళ్ళ చెంచా వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కొత్త రూల్ ప్రకారం మన ఆస్తులకి డాక్యుమెంట్స్ ఉండవు, ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట. కేవలం జెరాక్సే మన దగ్గర పెడతారంట. ఈ జెరాక్స్ ఇచ్చి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. దున్నేవాడిది భూమి రాంబాబు గారిని అడగండి. వామపక్ష ఉద్యమాల్లో తిరిగి మనం అర్థం చేసుకున్న వ్యక్తి, దున్నేవాడిదే భూమి అని ఒక వామపక్ష ఒక స్లోగన్, అది నినాదం. కానీ ఇక్కడ దున్నన ప్రతి భూమి వైఎస్ జగన్దే అయిపోతారు. పొద్దున భవిష్యత్తులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తే ఉండని ప్రతి ఇల్లు వైసీపీ నాయకులది అయిపోతాయి. దున్నే ప్రతి భూమిని తాకట్టు పెట్టేస్తారు, ఉండే ప్రతి ఇల్లుని తాకట్టు పెట్టేస్తారు. మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు,
మీ బిడ్డలకి ఎవరైనా పెళ్లి చేయాలంటే మీరు కూర్చొని పసుపు కుంకాల కింద స్టాంప్ పేపర్లు ఇస్తాం వచ్చిన అల్లుడికి. రేపొద్దున ఎక్కడ ఏమి ఇస్తాం? జెరాక్స్ ఫోటోలు ఇస్తే మనకి తీసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జెరాక్స్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? రేపొద్దున కష్టం వచ్చింది, బ్యాంకులు ఒరిజినల్ స్టేట్మెంట్స్ అడుగుతాయి. దానికి ఎవరిని దానికి ఏం వివరణ ఇచ్చారు వైసీపీ వాళ్ళు? రేపొద్దున కష్టం వచ్చింది, పక్కడికి వెళ్ళి మనం కూర్చోబెట్టి తనఖా పెట్టాలి అంటే, వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి అంటే, మనం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫోటో స్టాట్ ఇస్తారంటే ఎవరు తీసుకుంటారు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అరాచక ప్రభుత్వం. ఇది 5 సంవత్సరాలు విధ్వంసం క్రియేట్ చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు మనం భరించలేము ఈ ప్రభుత్వాన్ని. నేను పొద్దున్నే చంద్రబాబు గారు, నేను సిద్ధార్థనాథ్ సింగ్ గారు మన కూటమి మేనిఫెస్టోని విడుదల చేశాం. దీంట్లో మీ అన్ని మన నాయకులు రేపు నుంచి చెప్తారు. ముఖ్యంగా కీలకమని చెప్తాను, మీ భవిష్యత్తు కోసం జగన్ అడుగుతా ఉన్నాడు, మీ పథకాలకి డబ్బులు ఎక్కడి అని. నీకు దోపిడీకి దారులు ఎత్తగలిగినప్పుడు 41,000 కోట్లు నువ్వు మద్యంతో దారి ఎత్తగలిగినప్పుడు, 40,000 కోట్ల ఇసుకతో దోచగలిగినప్పుడు, ఇన్ని లక్షల మందికి పథకాలకి మేము ఇవ్వడానికి మేము కూడా దారులు కనిపెడతాం. దారులు ఉన్నాయి. నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు వారికి ఒకటే చెప్పాం, షణ్ముఖ వ్యూహం జనసేనది కూడా ఉండాలి, సూపర్ 6 ఈ 2 కలిపి దాదాపు 12 అంశాలను కీలకంగా చేశాం. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి వచ్చిన 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళల కష్టాలు తెలిసాం కాబట్టి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అలాగే సూపర్ 6 షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి కుళాయి అంటే ప్రధాన మంత్రి పథకం ఉంది. ఆ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలని నేను కోరుకున్నా, ఇది షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పింది, పేదలని సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో పథకాలు. అంటే ఉదాహరణకి మనం ఒక 10 లక్షల రూపాయలు ఒక కొత్త స్టార్టప్ పెట్టుకుంటానన్నా, చిన్న వ్యాపారం చేసుకుంటానన్నా, లేదంటే సబ్సిడీ కావాలన్నా, పెట్టుబడి అన్నా, ఇది ఈ పథకం కింద యువతకి 10 మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపారం పెట్టుకుంటే సబ్సిడీ కింద దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా యువతకి మెగా డిఎస్సి కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మీరు ఎంట్రన్స్ మీకు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ 34% రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యాబలం లేని కులాలకి నామినేషన్ తోటి ఒక నామినేట్ చేసే పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాం. ముఖ్యంగా బీసీల ఆర్థిక అభివృద్ధికి 140 కులాల పైన ఉన్నాయి. వాటికి సంబంధించి దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. అలాగే యాదవ కురబ సమాజానికి
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తాం. నాయి బ్రాహ్మణ సమాజానికి దేవాలయాల్లో పనిచేసే వారికి 25,000 గౌరవ వేతనం కల్పిస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. వడ్డెర కులాలకి క్వారీల్లో 15% రిజర్వేషన్ ఉంటుంది. రజక సామాజిక వర్గానికి ధోబీ ఘాట్ల నిర్మాణాలకి ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ. మత్స్యకారులకి 20,000 రూపాయలు విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గం తాలూకు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తాం. కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి ముఖ్యంగా రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకి రెడ్డి సామాజిక వర్గం కానీ, క్షత్రియ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వెలమ ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి ప్రత్యేకంగా 10% ఆర్థికంగా వెనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సర్వే చేసి ఏ కులం ఇంకా వెనుకబడి ఉందో వారికి ప్రాధాన్యత కల్పిస్తాం. ముఖ్యంగా హెల్త్ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి. ఆరోగ్యశ్రీ ఈ రోజున భారతదేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా అందరూ 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోతా ఉంది. అది కూడా సరిగ్గా రావట్లేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, మద్యానికి సంబంధించి 60 రూపాయలు ఉన్న మందు 200కి అయిపోయింది. ఏదైనా మాట్లాడితే చాలా మంది వైసీపీ పెద్దలు నేను మద్యాన్ని ప్రోత్సాహిస్తున్నాం అంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాం. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. యానాంలో మద్యపాన నిషేధం లేదు, తమిళనాడులో మద్యపాన నిషేధం లేదు, మనకి ఛత్తీస్గఢ్లో మద్యపాన నిషేధం లేదు. ఇవన్నీ పక్కపక్కన బోర్డర్లు, సరిహద్దులు పంచుకుని మనం మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించలేం. దాని బదులు నేను చెప్పింది ఏంటంటే, ఆడపడుచులు కోరుకుంటే మా గ్రామంలో మద్యాన్ని మనకు నిషేధించండి అంటే, గతంలో మనకు అన్నా హజారే గారు చెప్పినట్టుగా రేలేగావ్ సిద్ధి గ్రామంలో సంపూర్ణ మద్యాన్ని నిషేధించారు. అలా 70% మంది కోరుకుంటే, ఉదాహరణకి పోలవరంలో మనకు మందు వద్దు అనుకుందాం, మద్యం వద్దు, తాగటం అనేది స్వీయ నియంత్రణ. అలా 70% మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేదే జనసేన కానీ కూటమి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. అందుకనే మద్యాన్ని తిరిగి పాత ధరలకే తీసుకురావాలి. విషపూరితమైన మద్యం బ్రాండ్లు అందరినీ రద్దు చేసి, కల్తీ సారా ఎవడ చేసినా, కల్తీ సారా గాని స్పూరియస్ లిక్కర్ గాని ఎవరు తయారు చేసినా వాళ్ళ మీద గూండా యాక్ట్ ప్రకటిస్తాం. అలాంటి వాళ్ళ మీద పంచాయతీలకి దాదాపు 8,000 కోట్ల రూపాయలు జగన్ తీసేసుకున్నాడు పంచాయతీ నిధుల్ని. మేము వచ్చి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని నేరుగా కూటమి ప్రభుత్వం పంచాయతీలకే అందిస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్వ వైభవం కల్పిస్తాం. స్థానిక పాలనకు ఊతమిస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. న్యాయవాదుల కోసం దాదాపు స్టైఫండ్ నెలకి 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదులకి శిక్షణకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా
పరిశ్రమలు రావాలి. ముఖ్యంగా మనకి పోలవరం కానీ ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, వాటన్నిటినీ చేసి పెడతాం. ఇవన్నీ మీకు భవిష్యత్తులో వచ్చే 2 రోజుల్లో మన ముఖ్య అంశాలు నేను చదివాను. కానీ ఇవన్నీ కూడా మీకు రేపటి నుంచి మీరందరూ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. మీకు నేను పరిష్కారం ఇచ్చాను. 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి అంటే 80,000 కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు. నేను 33,000 కోట్లలో మన గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నాకు నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను ₹1 కోటి ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తా. అలాగే మన పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ R&R కోసం నేను కూడా ₹1 కోటి నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తాం చెప్పండి? మన రాష్ట్రాన్ని ఎవడు రక్షిస్తాడు? మనమే రక్షించుకోవాలి, మనమే నిలబడాలి. ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, చాలా కీలకమైంది. ఈ తొక్కలో గవర్నమెంట్, అరటిపండు తొక్క గవర్నమెంట్ మన మీద చెత్త ట్యాక్స్ వేసింది. చెత్త ట్యాక్స్ ని రద్దు చేస్తాం, రాగానే రద్దు చేస్తాం చెత్త ట్యాక్స్ ని. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని, ఆ బోర్డుని పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు, అలాగే అసంఘటిత రంగ కార్మికులకి మనకి బీమాని పునరుద్ధరణ చేస్తాం. అలాగే రవాణా రంగం అందరికీ కూడా ఆ గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. జీవో 21 రద్దు చేసి ఆ ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. ప్రతి బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాం. వారి బిడ్డలకు కూడా అండగా నిలబడతాం. మీకు రేపొద్దున మేడే ఏజెన్సీ టైగర్ అని కరాటో రాంబాబు గారికి ఎందుకు పేరు వచ్చి ఉంటుందంటే, ఈ తరంకి తెలియకపోవచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో అమ్మ సీతమ్మ మాకు ఆకలేస్తుందని చెప్పి లంక నుంచి జోరు వర్షం కూడా అడిగితే, ఆ లంక నుంచి అడిగితే ఆవిడ అర్ధరాత్రి కూర్చొని అన్నం పెట్టేదంట మహాతల్లి డొక్కా సీతమ్మ. అలాగా రాంబాబు గారి దగ్గరికి అన్నా, రాంబాబు మాకు అన్యాయం జరిగిపోయిందన్నా అంటే ఉన్న పడాను లేచి అందరికీ సాయం చేసిన వ్యక్తి. తల్లి పేరు మీద హాస్పిటల్స్ వీటన్నిటిని వైద్యాన్ని అందజేయించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న నాయకులైన, స్టూడెంట్ దశలో అయిన కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. రేపొద్దున మేడే మీ అందరికీ, భవన నిర్మాణ కార్మికులకి, రవాణా రంగ కార్మికులకి మీ అందరికీ నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకనే ఇది గుర్తుండిపోయింది, రాత్రి రాసుకున్నాను. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రం ఈ శ్రామ్ అనే ఒక పథకం ఉంది. బేసిక్ దాంట్లో మీరు కనుక ఎన్రోల్ చేసుకుంటే E-SHRAM, దీంట్లో దాదాపు
అసంఘటిత కార్మికులు, వీధి వ్యాపారులు, సంఘటిత కార్మికులు మీరు గనక ఈ పథకంలో మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు 2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. మీ పిల్లలకి సైకిల్ అందజేసే ఫెసిలిటీ ఒకటి ఉంది. మీ ఆడబిడ్డలకి కుట్టు మిషన్ అందించేది ఉంది. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షలు డెత్ ఇన్సూరెన్స్ ఉంది. ఏదన్నా అంగవైకల్యం చెందితే 1 లక్ష రూపాయలు ఇచ్చేది ఉంది. ఇది 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే కోటి వీధి వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులకి ఈ పథకం పనిచేస్తుంది. దాదాపు మీకు నెలకి 3,000 రూపాయలు వచ్చే సదుపాయం కూడా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మేడే రోజున రేపంతా ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత నిర్మాణ కార్మికులు కానీ, సంఘటిత నిర్మాణ కార్మికులు కానీ, వీధి వ్యాపారులు కానీ ఈ పథకాన్ని, ఈ శ్రమ్ పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోమని మీ అందరినీ రేపు మేడే కాబట్టి మేడే సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.